వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్. డాక్టర్ ఠాగూర్ మోహన్ గ్రాంధి బ్లడ్ మోషన్స్ గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తారు. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇన్వెస్టిగేషన్స్. అంటే చాలా మటుకు మనకు క్లియర్గా అర్థమైపోతుంది దేనివల్ల బ్లీడింగ్ వస్తుంది, దేనివల్ల ఈ ప్రాబ్లం ఉందనే తెలుస్తుంది. కానీ కొన్ని మనం 100% పైల్స్ ఉన్నంత మాత్రాన 100% ఈ మోషన్లో బ్లడ్ పడతాం ఓన్లీ పైల్స్ వల్ల వస్తే మనం కంక్లూడ్ చేయలేం. పర్టికులర్గా 40 years దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా మోషన్లో బ్లడ్ పడుతుంది అంటే ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ కొలనోస్కోపీ అంటే ఒక కెమెరా పెట్టి కింద మలద్వారం నుంచి ఒక కెమెరా పెట్టి లార్జ్ ఇంటెస్టైన్ అంతా చూస్తారన్నమాట. సో రెక్టమ్ నుంచి ఎసెండింగ్ కాలన్ వరకు మొత్తం లార్జ్ ఇంటెస్టైన్ అంతా చూస్తాం. సో ఇది చూసి అందులో ఇంకే రకమైన ప్రాబ్లం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటోకోలిటిస్ కానీ, లేకపోతే డైవర్టికులైటిస్, యాంజియోడిస్ప్లేసియా, క్యాన్సర్ ఇలాంటి కాజెస్ ఏమీ లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పైల్స్ ఉంటే నెక్స్ట్ పైల్స్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి. సో ఈ 40 years ప్లస్ ఉన్న వాళ్ళకందరికీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టెస్ట్ చేయించుకోవటం, ఇంకే రకమైన ప్రాబ్లం లేకపోవటం. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే మోషన్లో బ్లడ్ కాదు కానీ కొద్దిగా బ్లడ్ స్టేజ్ పింకిష్ కనిపిస్తుంది అండి, ఎక్కువ నల్లగా పడుతుంది బ్లడ్ అంటారు. అది బ్లాక్ కలర్ స్టూల్స్ అంటాం. ఇదేంటంటే ఇంకో విధంగా మోషన్లో బ్లడ్ పడుతుంది. అర్థం ఏంటంటే యాక్చువల్గా ఇది పైన దీని కాజ్ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ లేక స్టమక్లో కానీ ఉంటుంది. ఫ్రాంక్ బ్లడ్ అంటే ఎక్కువ పూర్తిగా ఎర్రగా ఉన్న రక్తం పడేది కింద లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది ఎర్రగా పడుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో కానీ ఒకవేళ ప్రాబ్లం స్టమక్లో కానీ ఉంటే అల్సర్ లాంటిది ఉంటే కనుక దానివల్ల ఇనీషియల్గా రెడ్గా ఉండి అది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి బ్లాక్ కలర్ బయటకు వచ్చేప్పటికి బ్లాక్ కలర్ స్టూల్స్లో బయటకు వస్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. బ్లాక్ స్టూల్స్ అనేది కూడా అంటే ఒక్కోసారి పేషెంట్స్ బ్లడ్ తక్కువ ఉంది కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా ఇలా మోషన్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉన్నది. సో ఏదైనప్పటికీ ఇలా బ్లాక్ కలర్ స్టూల్ వచ్చినా కూడా మోషన్లో బ్లడ్ పడుతున్నా కూడా దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్లన్నీ చేయించుకోవడం, ఎగ్జామిన్ చేయించుకుని ఒక డయాగ్నోస్కి వచ్చి నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి నేను ముఖ్యంగా ఈ 3 వాటికి కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను. ఇది పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ వీటి 3 గురించి చెప్పదలుచుకున్నాను. ఇందాక చెప్పినప్పుడు ఏజ్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా చిన్నపిల్లల్లో కూడా మోషన్లో బ్లడ్ పడవచ్చు. అగైన్ దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. లేకపోతే ఇంటర్సెప్షన్ అంటాం దాన్ని. చిన్నపిల్లలకి అది ఇంటెస్టైన్స్ ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోయి దానివల్ల మోషన్లో ఫ్రీగా రాకపోవటం, లేకపోతే పింకిష్ కలర్ స్టూల్ రావటం, రెడ్ కలర్ జెల్లీ అని కూడా అంటాం. అలాంటివన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యాక్చువల్ నెక్స్ట్ ట్రీట్మెంట్కి వచ్చేప్పటికి కామన్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే హెమరాయిడ్స్ అండ్ ఫిషర్ ఈ 2 కామన్గా వస్తుంటాయి. ఇంకోటి 3వది నేను చెప్పిన ఫిస్టులా విషయంలో బ్లడ్ పడకపోవచ్చు. ఏమొస్తుందంటే మోషన్లో బ్లడ్తో పాటు కొద్దిగా డిశ్చార్జ్ వస్తుంది, అదండి అస్తమానం వెట్టగా ఉంటున్నది, ప్రతిసారి నేను క్లీన్ చేసుకోవాల్సి వస్తున్నది అని పేషెంట్ చెప్తూ ఉంటారు. అది బ్లడ్ స్ట్రెయిన్డ్గా ఉంటుంది కానీ ప్యూర్ బ్లడ్ రాకపోవచ్చు. సో ఈ 3 గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ విషయం దేనికైనా సరే మనం మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయాలి. మెడికల్ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వకపోతేనే, లేకపోతే పూర్తి రిలీఫ్ లేకపోతే నెక్స్ట్ సర్జరీ గురించి ఆలోచించాలి. సో ఫస్ట్ విషయానికి వచ్చేటప్పటికి పైల్స్ గురించి మాట్లాడుకుంటే హెమరాయిడ్స్, మెడికల్ భాషలో దీన్ని హెమరాయిడ్స్ అంటాం. వీటికి అన్నిటికీ మూల కారణం పర్టికులర్గా ఈ పైల్స్కి కానీ ప్రెషర్ కానీ వచ్చే మూల కారణం ఏంటంటే కాన్స్టిపేషన్. మోషన్ హార్డ్గా రావటం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం. సో ఈ హార్డ్ స్టూల్ అనేది చాలా వాటికి ఈవెన్ ఈ డైవర్టికులైటిస్ అని చెప్పాను కదా ఇందాక, వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ ఉంటుంది. ఇవన్నిటికి రావడానికి చాలా వాటికి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అనేది కారణం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, అన్నిటికీ ఒక రకమైన ట్రీట్మెంట్ మోషన్ ఫ్రీగా అవ్వాలి. అంటే దానికి ఏం చేయొచ్చు, మన స్వతహాగా నేచురల్గా చేసే విషయాలు అంటే పళ్ళు ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటాం. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తాగాలి, ప్లెయిన్ వాటర్, కోక్, స్ప్రైట్స్ ఇవన్నీ కాదు, ప్లెయిన్ వాటర్ అట్లీస్ట్ 3 liters డేకి తాగాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్ మోషన్ ఫ్రీగా అవుతుంది. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మేము వెళ్ళే ట్యాబ్లెట్ రాశారు, 2 సార్లు ఒక రోజులో మోషన్ బ్లడ్ తగ్గిపోయింది ఇవి చెప్తుంటారు. యాక్చువల్గా ట్రిక్ కాదు. మనం డాక్టర్స్ ఎవరు కూడా యాక్చువల్గా బ్లీడింగ్ తగ్గడానికి వేరే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వరు. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే మోషన్ ఫ్రీగా ఆటోమేటిక్గా వస్తే దానివల్ల ఆ బ్లడ్ వెజల్స్ మీద కానీ, ఆ ప్రెషర్ మీద కానీ, పుండు మీద కానీ స్ట్రెయిన్ తగ్గడం వల్ల, స్ట్రెచ్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా మోషన్ సాఫ్ట్గా వస్తుంది. దాని మీద ప్రెషర్ లేకపోవడం వల్ల బ్లీడింగ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అది మెయిన్ రీజన్. సో ఫస్ట్ థింగ్ వచ్చేటికి హెమరాయిడ్స్లో ఇవన్నీ చేసి ఆకుకూరలు ఎక్కువ తినటం, వాటర్ ఎక్కువ తాగటం,
ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం. దీంతో పాటు కొంతమందికి ఒక రకమైన పౌడర్ దొరుకుతుంది, ఫైబర్ ఫాస్ అని డిఫరెంట్ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వాటిని కలుపుకుని దేంట్లో వాటర్లో కలుపుకుని మనం నైట్ తీసుకోవడం మోషన్ అగైన్ ఫ్రీగా వస్తుంది. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాక్సేటివ్స్ అంటాం. రకరకాల లాక్సేటివ్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ బ్రాండ్స్ ఉన్నాయి. సో మైల్డ్ లాక్సేటివ్ నుంచి పవర్ఫుల్ లాక్సేటివ్స్ అంటే మోషన్ ఫ్రీగా అవడానికి వచ్చే మందు. ఇది కూడా ఇనీషియల్ స్టేజ్లో అట్లీస్ట్ ఒక 3-4 డేస్ తీసుకునే అవసరం ఉంటుంది. ఇవన్నీ ట్రీట్మెంట్ కంట్రోల్ అవ్వకపోయినా అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా బ్లడ్ పోతూ ఉండి పెద్ద పైల్స్ అవుతూ ఉండి లేకపోతే ఒంట్లో నీరసించిపోవడం, ఇందాక చెప్పాను కదా ఎనిమియా, హిమోగ్లోబిన్ తగ్గిపోవటం, ఇలాంటి స్టేజ్ వస్తే డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీ ముందు ఆటోమేటిక్గా కొలోనోస్కోపీ అనేది ఇందాక చెప్పినట్టు చేయించుకోవాలి. ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు హెమరాయిడ్స్కి సర్జరీ చేయాలి. పర్టికులర్గా హెమరాయిడ్స్కి ఆపరేషన్ అనేది హెమరాయిడ్స్ అనేది 3 or 4 స్టేజెస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే లోపలే ఉంటాయి, బయటికి రావు, పైల్స్ అనేవి బయటికి రావు. సెకండ్ స్టేజ్లో బయటకు వస్తాయి, కానీ దాని అంతటవే లోపలికి వెళ్ళిపోతాయి. చూశారు కదా బ్లడ్ మోషన్స్ గురించి. మీ ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.